కూటమి ప్రభుత్వం ఈ 30 రోజుల్లో స్పీడ్గా వెళ్తూ ఉంది. రకరకాల కార్యాచరణలతో ముందుకెళ్తూ ఉంది. ఒక పక్కన ప్రజా దర్బార్లు, ఇంకో పక్కన సంక్షేమాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు అమలు చేయాల్సినటువంటి ఏ అయితే ఉన్నాయో ప్రామిస్లు అవన్నీ అమలు చేసుకుంటూ 1 by 1 వెళ్తూ ఉన్నారు. మరోపక్క వైసీపీ ఏమంటుందంటే ఈ 30 రోజులు గడిచిన నెల రోజుల్లో 36 రాజకీయ హత్యలతో సహా ఆత్మహత్యలు కావచ్చు, అసలు మొత్తం వైసీపీని తుడిచిపెట్టే విధంగా వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, రాష్ట్రపతి పాలన విధించండి అని చెప్పేసి కోరుకుంటున్నారండి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఏంటి అనేది 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చూశారు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రాష్ట్రం చూసింది. 2 సందర్భాల్లో అనుభవపూర్వకంగా ఆయన వ్యవహార శైలి ప్రజలు చాలా స్పష్టంగా దగ్గరగా చూసిన తర్వాతే 3వ ఎన్నికల్లోకి వచ్చేటప్పటికి ఆయనకి అటు ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఇవ్వాల, ఇటు ముఖ్యమంత్రి పాత్ర ఇవ్వాల. ఒక ఓడగొట్టిన నాగర్లాగా పులివెందుల ఎమ్మెల్యేకి పరిమితం చేశారు. 11 మంది శాసనసభ్యులు ఉన్న ఒక బృందానికి ఆయన ప్రకటిత నాయకుడు. ఎందుకంటే 2024 మే 13 ఎన్నికలు జరిగినాయి, జూన్ 4 ఫలితాలు వచ్చినాయి. ఆ ఫలితాల్లో వైసీపీ పార్టీకి 11 మంది శాసనసభ్యులు దక్కారు. నేనైతే ఎక్కడ చూడలా, మరి మీరు ఏమైనా చూశారని చెప్పాలి నాకు. వైసీపీ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరిగి వాళ్ళ పక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్న దాఖలా మనం చూసామా? అధికారికంగా జరగాలి, అదొక ప్రొసీజర్. ఓకే, మా పక్షానికి పలానాయన్ని నాయకుడిగా ఎన్నుకుంటున్నామని చెప్పని స్పీకర్ కార్యాలయానికి తెలియజేయాలి. అవును, అసలు ఆ ప్రొసీజర్ నడిచిందా? అసలు ఆయన శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు ఆయన్ని మా పక్ష నాయకుడిగా ఈయన ఎన్నుకుంటున్నామని అధికారిక ప్రకటన ఎక్కడ వచ్చిందా? కాబట్టి ఆయన స్వయం ప్రకటిత నాయకుడు, వాళ్ళ పక్షాన్ని ఎన్నుకోలా, అసలు ఆ ప్రొసీజర్ ఫాలో కాల. ఓకే, అదే మెజారిటీ వచ్చినట్టయితే అప్పుడు ప్రొసీజర్ ఫాలో అయ్యి గవర్నర్ గారు పక్ష నాయకుడిగా ఎన్నికైతేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి పిలుస్తారు కాబట్టి ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం లేదు కాబట్టి, ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు కాబట్టి ఆ ప్రొసీజర్ వదిలేశారు. నీకు 2 శాసనసభ్యులు ఉన్నా కూడా గతంలో బీజేపీకి 2 నెగ్గారు, దొరబాబు, కిషన్ రెడ్డి గారు. ఆ 2లో కూడా ఒకరు నాయకుడికి ఎంపిక చేసుకుంటారు పక్ష నాయకుడిగా. ఎందుకు జరగలేదు? సిపిఎం తరఫున నోముల నరసింహయ్య గారిని 2 నెగ్గారు, అప్పుడు కూడా ఆయన్ని పక్ష నాయకుడికి ఎంపిక చేసుకున్నారు. ఓకే, అసలు ఆ ప్రొసీజర్ ఫాలో కాల. అంటే ప్రజాస్వామ్యం పట్ల ఆయనకున్న గౌరవం అది, ప్రొసీజర్ అది. ఓకే, దాన్నే ఫాలో కాల. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన గణాంకాలు, మొన్న వినుకొండ రషీదు హత్య జరిగిన తర్వాత రషీద్ కుటుంబాన్ని పరామర్శించడం కోసం ఆయన వినుకొండ పర్యటన చేసిన సందర్భంగా ఆ రోజు మీడియాతో మాట్లాడతా 36 రాజకీయ హత్యలు జరిగినాయి, 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, 560 ప్రైవేట్ ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారు, 490 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారు, 300 మంది పైగా హత్యాయత్నానికి గురయ్యారు, 1000 మందికి పైగా దాడులు దౌర్జన్యాలకు గురయ్యారు. ఇన్ని సంఘటనలు అధికార తెలుగుదేశం కూటమి ద్వారా జరిగాయి, వైసీపీ పార్టీ బాధితులు అని చెప్పని మీడియా ముందు ఈ భారీ గణాంకాలతోటి ఒక ప్రకటన విడుదల చేశారు. ఎందుకు? ఆయన నెల రోజుల పాటు కూడా ఈ ప్రభుత్వాన్ని సహించలేక భరించలేకపోతున్నాడు. తనకి ప్రజలు కట్టబెట్టిన ఆ స్థానాన్ని, ఆ స్థాయిని జీర్ణించుకోలేకపోతున్నాడు. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసేయాలి, రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఆ పెట్టడానికి కావాల్సిన సమర్థింపు గణాంకాలు ఆయన విడుదల చేయాలి. దానికోసం ఈ ఫ్యాబ్రికేటెడ్ గణాంకాలు, ఏ ఫ్యాబ్రికేటెడ్ గణాంకాలు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున ఆ ప్రభుత్వం 6 లక్షల కోట్ల అవినీతి చేసింది, ఆ రోజున 37 మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో 33 కమ్మ సామాజిక వర్గీయులే. ఆ ప్రభుత్వం పోలవరం సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అని రకరకాల ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్స్ తోటి ఆయన ఒక ఆరోపణ చేసేవాడు. ఆరోపణ అందిపుచ్చుకొని వాళ్ళ సాక్షి మీడియా పుంకాలుగా కథనాలు వండివారుస్తా, వాళ్ళ సాక్షి పేపరు బ్యానర్ ఐటెంలకు రాస్తా,
ప్రజల్లోకి ఒక విష ప్రచారాన్ని సక్సెస్ఫుల్గా ప్రజల మనసులో నాటుకునే విధంగా వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ వ్యూహకర్తల ద్వారా ప్రచారం చేయగలిగారు. ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రోజు ఆయన చేసిన ఆరోపణలో ఒక్కటంటే ఒక్కటి కూడా నిజమని నిర్ధారణ చేయలేక ఆయన నిలువునా ప్రజల ముందు చతికిల పడ్డాడు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వ్యూహకర్తలు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ సొంత మీడియా విష ప్రచారానికి తప్ప నిజాలు ప్రకటించరు, ప్రచారం చేయరు అని చెప్పని ప్రజలు రియలైజ్ అయిపోయారు. కాబట్టి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సభల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మీడియా సంస్థల్ని తోడేళ్ల గుంపు అన్నారు. తాను సింగిల్ సింహం అని ప్రకటించుకున్నారు. ఆయనే ఆ స్థాయి కల్పించుకున్నారు. దుష్ట చతుష్టయం అన్నారు, దత్తపుత్రుడు అన్నారు, ప్యాకేజ్ స్టార్ అన్నారు, మ్యారేజ్ స్టార్ అన్నారు. ఈ విమర్శలు ఏం ప్రజలకు కొత్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో మైక్ ముందుకు వచ్చారు అని అంటే ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని నెక్స్ట్ పదం ఏం ఆడబోతున్నాడు అనేది మనకు అర్థమైపోద్ది. అవే ఊకదంపుడు, అవే రొట్టకొట్టుడు ప్రసంగాలు, తాను స్తుతించుకోవటం, ప్రత్యర్థులను దూషించడం. ఆ దూషించడానికి కూడా తోడేళ్ల గుంపు ప్రతి సభలో అదే పదం కదా వాడేది, దానికి కూడా తలకాయించుకొని చదవాల్సిందే. లేకపోతే ఎట్లుంటుందంటే మనం వినుకొండలో చూసాం కదా, ఒక విలేకరు మధ్యలో ఒక ప్రశ్న వేసాడు అనగానే ఏంది మధ్యలో మాట్లాడుతుంటే ఫ్లో పోగొడతారు మీరు అని చెప్పని ఎక్కడి దాకా మాట్లాడాను ఇప్పుడు నేను పక్కన వాళ్ళని అడిగి, అంటే ఆ స్క్రిప్ట్ ఎదురుగా లేకపోతే అప్పటికి ఆ పేపర్లు అటు తిరగేసి పక్కన వాళ్ళు 2-3 బ్రీఫింగ్ ఇస్తే వాటిని బట్టి కొట్టి వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మధ్యలో ఒక చిన్న ఇంటరప్షన్ ఎదురుగానే ఆ ఫ్లో మొత్తం పోయింది. ఆ రోజుల్లో కూడా వాళ్ళ వ్యూహకర్తలు రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం తప్పుడు గణాంకాలతోటి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేసి 2019లో సఫలీకృతం అయ్యారు. 2024లో కూడా 19-24 మధ్యకాలంలో కూడా ఇవే ప్రచారాలు చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. ఎట్లుండేదంటే ఆ వక్రీకరణ ఉన్న ప్రచారాలు, జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా బటన్ నొక్కడం ద్వారా ఏదైనా సంక్షేమ పథకానికి నిధులు విడుదల చేసే సందర్భంగా ఓ బహిరంగ సభ పెట్టి ఆ రోజు పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చేవాళ్ళు. ఆ యాడ్ ఇచ్చే సందర్భంగా ఒక యాడ్లో ఉన్న కంటెంట్ చెప్తాను నేను. ఈ 3 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి జగనన్న పాలనలో రైతాంగానికి ప్రభుత్వం ద్వారా జరిగిన లబ్ధి 1,16,000 కోట్లు అని చెప్పని ఒక టేబుల్ వేశారు. సరే నేను చూశాను, నిజమేనా 1,16,000 కోట్లు 3 ఏళ్లలో రైతాంగానికి లబ్ధి చేకూర్చారా ఏంటి చూద్దామని చెప్పని నేను చూసే దాంట్లో చూస్తే అందులో 59,000 కోట్ల రూపాయలు రైతాంగం దగ్గర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి వాళ్ళకి చేసిన చెల్లింపులు. ఓకే. మిగిలిన 8,000 కోట్ల రూపాయలు ఇతర పంటలు కొనుగోలు చేసి వాడికి చేసిన చెల్లింపులు. అంటే ఈ 1,16,000 కోట్లలో 67,000 కోట్లు రైతాంగం దగ్గర పంట కొనుగోలు చేసి వాళ్ళకి చేసిన చెల్లింపులు. ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళాం, ఒక షర్టు కొనుక్కొని అతనికి డబ్బులు పే చేస్తాం. షర్టు తీసుకున్నందుకు పే చేసే డబ్బులా, లేదు మనం దారిని వెళ్తా ఈ షాప్ అడికన్నా చందా ఇచ్చి వెళ్దామని వచ్చి పే చేస్తాన డబ్బులా? అయ్యి రైతాంగం దగ్గర పంట తీసుకొని వాళ్ళకి చేసిన చెల్లింపులు, రైతాంగానికి చేసిన మేలు అని చెప్పని దాంట్లో ప్రకటించుకోవడం జరిగింది. అదే సందర్భంలో నేను ఇన్సిడెంట్ కూడా చెప్తున్నా. 2023 సంవత్సరంలో 2022లో కుప్పం నియోజకవర్గంలో ఈయన అక్కడ పర్యటించి ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన నిధుల విడుదల కార్యక్రమం ఆ రోజు రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల మంది మహిళలకి 2.5 కోట్ల మంది 3 కోట్ల మంది వేశారు సంఖ్య. మహిళలకి జగనన్న ప్రభుత్వం ద్వారా ఈ 4 సంవత్సరాల్లో చేకూర్చిన లబ్ధి అని చెప్పని కింద 3 లక్షల కోట్ల రూపాయలు టేబుల్ వేశారు. ఆయన డీబీటీ ద్వారానేమో అప్పటికి 2 లక్షల కోట్లు చెప్తున్నాడు, వీళ్ళేమో 3 లక్షల కోట్లు అని వేస్తున్నారు. ఏముందా అని చెప్పని చూస్తే చేనేత నేస్తం, లా నేస్తం, రైతులకు ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ, ఇళ్ల నిర్మాణం, 23 లక్షల ఇళ్ల నిర్మాణం చేసేసానని చెప్పని వేసుకున్న టేబుల్. అంటే అన్ని ప్రభుత్వ పథకాలకి పెట్టిన ఖర్చుని మహిళలకు మాత్రమే పెట్టినట్టుగా లా నేస్తాం. ఒక లాయర్కి ఇస్తే అది మహిళలకు చేసిన మేలు ఎట్లా అవుద్ది? ఓ పెన్షన్స్ కూడా, వృద్ధాప్య పింఛన్లు మొత్తం మహిళలే ఉన్నారా? అంటే ఈ రకంగా ఈ ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్స్ తోటి తప్పుదో పట్టిస్తూ ఉంటారు. అదే సందర్భంలో ఇప్పుడు
సమాజంలో విద్వేషాలు పెంచే ప్రయత్నం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంది, ఆర్థిక మూలాలు దెబ్బతీస్తుంది, ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతుంది, వ్యక్తుల భౌతికంగా దాడులు చేసి వాళ్ళని హతమారుస్తూ ఉంది, ప్రభుత్వ వేధింపులకి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పిన ఆరోపణ చేయడం ద్వారా ఏమవుతుందంటే వైసీపీ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన అలజడి బిగినవుతుంది. ఈ అలజడి తీవ్రమయ్యి ప్రతిఘటనగా మారితే సమాజంలో ఈ పాలక పక్షానికి ప్రతిపక్షానికి మధ్య ఘర్షణపూరిత వాతావరణం చెలరేగితే శాంతి భద్రతల సమస్యగా మారితే ఎవరు బాధ్యులు దానికి? ఈ పరిస్థితి సృష్టించాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 100% చట్టపరమైన చర్యలకు ఆయన బాధ్యుడు. జరగని హత్యలు జరిగినట్టుగా మనం గమనించితే 2024 జూన్ 4 ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఒక 7-8 హత్యలు జరిగినాయి. అందులో 7 తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు. వైసీపీకి సంబంధించి రషీద్ అనే వ్యక్తి మొన్న వినుకొండలో చనిపోయాడు. ఇక్కడ ఈ రషీద్ గురించి ప్రస్తావించే సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డి సృష్టించిన డ్రామా ఒక నిమిషం అనలైజ్ చేద్దాం. ఏం చెప్తున్నాడు? ఆ రోజు ఆయన ప్రెస్ మీట్లో రషీదు ఒక సామాన్యుడు, ఒక ప్రభుత్వ వైన్ షాపులో పనిచేస్తున్నాడు, మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడు. ఇతన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కలిపి క్రూరంగా హత్య చేయించారని చెప్తున్నాడు. ఒక సామాన్య వైన్ షాపులో పనిచేసే ఒక కుర్రాడి మీద చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? ఎవరికి ఉంటుంది? స్థానికంగా అతనితో ఘర్షణ ఉండేవాళ్ళు ఎవరో వాళ్ళకు ఉంటుంది. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు అడ్మిట్ అయిన ప్రకారం ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడు అని అంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ప్రభుత్వం దగ్గర ఉద్యోగి కదా అతనికి వైసీపీ పార్టీతో అఫిలియేషన్ ఎట్లా ఉంటుంది? వైసీపీ కార్యకర్తను కదా ఈయన క్లెయిమ్ చేసుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగి వైసీపీ కార్యకర్తగా అఫిలియేషన్ ఎట్లా ఉంది? అంటే పొలిటికల్ అఫిలియేషన్ ఉన్నా కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగిగా కంటిన్యూ చేశారనే కదా, మీ ప్రభుత్వం తప్పు చేసిందనే కదా. అక్కడ ప్రభుత్వ ఉద్యోగికి రాజకీయపరమైన అఫిలియేషన్ ఉండకూడదు. రైట్. ఉన్నందుకే కదా వాలంటీర్లని ఎన్నికల సంఘం విధుల నుంచి తప్పించినప్పుడు. ఇవాళ ఈయన చెప్తున్న ప్రకారమే అతను ప్రభుత్వ ఉద్యోగి, అతనికి వైసీపీ కార్యకర్తగా ఎట్లా ఉంటాడు? 100% కాంట్రడిక్షన్ కదా అక్కడ. అదే సందర్భంలో అక్కడ వాళ్ళు జలీల్కి రషీద్కి మధ్య సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ తర్వాత సంగతి. కానీ ఒక సామాన్యుడికి గురించిన ఇష్యూ రెడ్ బుక్లో ఎందుకు మెన్షన్ అవుద్ది? రెడ్ బుక్లో తప్పనిసరిగా కొన్ని పేర్లు మెన్షన్ అయినాయి. ఎవరి పేర్లు మెన్షన్ అయినాయి? ఎవరైతే అధికార విధులు, వాళ్ళ బిజినెస్ రూల్ ఆఫ్ లాని అతిక్రమించి వేధింపులకు గురి చేసిన వాళ్ళు ఉన్నారో, ఏ నాయకులైతే వ్యవస్థలను అడ్డం పెట్టుకొని దాడులు దౌర్జన్యాలకు పాల్పడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఒక సామాన్య రషీద్ లాంటి వ్యక్తి పేరు ఇందులో ఎందుకు ఉంటుంది? అదే ఇంకా చర్యలు బిగించేయలేదు కదా. ఏ నాయకుడి మీద కేసులు నమోదు కాల. నిజంగానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 10 గంటలకు బయలుదేరి 105 కిలోమీటర్ల దూరంలో ఉన్న వినుకొండ చేరుకోవడానికి సాయంత్రం 5 గంటల 25 నిమిషాల దాకా అంత సుదీర్ఘకాలం ఊరేగింపులు చేసుకుంటా యాత్రలు చేసుకుంటూ వెళ్ళగలుగుతారు ఆయన? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఆత్మకూరు పర్యటనకి వెళ్ళాలి అనుకుంటే తన శ్రేణుల మీద జరుగుతున్న దాడుల నేపథ్యంలో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఈయన గేట్లకు తాళ్ళు కట్టి నిర్బంధించారు కదా ఆయన్ని. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ కార్యకలాపాలను నిరోధించాలి అనుకుంటే ఆయన ఇంట్లో నుంచి బయటకు రాగలుగుతారా? ఇక్కడ ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించింది. జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక స్పష్టత ఉంది కాబట్టి ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని స్థితికి ఆయన నెట్టేశారు. ఆయన ప్రజలు ఇచ్చిన తీర్పుని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు.